నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్ లైన్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. వెయిటర్ ఉద్యోగానికి వేల మంది భారతీయులు. చెన్నై ఎయిర్ షోలో విషాదం, 5గురు మృతి. శబరిమల ప్రసాదంలో క్రిమి సంహారకాలు. భోపాల్లో 1800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. పోలీసుల ద్వారా డిజిటల్ అరెస్టులంటూ ఉండవు. ఇక్కడ నమస్తే తెలంగాణలో మనం ముందుగా మెయిన్ హెడ్ లైన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది, చూడొచ్చు. మాఫీ గోల్మాల్, సీఎం సెల్ఫ్ గోల్. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పిన రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాల వెల్లడి. 17,869 కోట్లే మాఫీ చేసినట్టు ఒప్పుకోలు. దేవుళ్లపై ఒట్టేసి చేసింది అరకొర మాత్రమే. 31,000 కోట్లు మాఫీ చేసినట్టు 15 ఆగస్టు రోజున సీఎం చెప్పింది తప్పేనని తేటతెల్లం. రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. రుణమాఫీ పూర్తి చేయలేదని పరోక్షంగా ఒప్పుకున్నారు. మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కానీ అధికారంలోకి వచ్చినాక రైతుల రుణమాఫీ చేయలేదని ప్రసంగించిన తీరుపై సెల్ఫ్ గోల్ గా సీఎం మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నట్టుగా ఇక్కడ మనకు మెయిన్ హెడ్ లైన్స్ అయితే ఈ రోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇవ్వడం జరిగింది. మరో హెడ్ లైన్ చూడొచ్చు. మరో కౌలు రైతు ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక భూపాలపల్లి జిల్లాలో రైతు బలవన్మరణం. 2 లక్షల లోపు మాఫీ అయిపోయింది. 17,869 కోట్లతో రుణమాఫీ చేశాం. 22.22 లక్షల మంది లబ్ధి కలిగింది. 2 లక్షల పైన రుణాలు మాఫీ చేస్తున్నాం. సత్యదూరంగా ఉన్న మీ ప్రకటనతో నాకు బాధ, ఆశ్చర్యం కలిగింది. ప్రధానికి రాసిన లేఖలో సీఎం రేవంత్. మేము అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే తెలంగాణలో 22,22,067 మంది రైతులకు 17,869.22 కోట్ల మేర రుణమాఫీ చేశామంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రైతులను నిండముంచి దేశాన్ని వంచించి తెలంగాణకు దోకా చేసినావు, భారత్ను మోసగిస్తున్నావు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ కు హరీష్ ఘాట్ లేఖ. రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్టు ఫోజులు కొట్టడం దుర్మార్గం. కాంగ్రెస్ నిలువున తప్పుల చిట్ట. రైతుల పట్ల ఆ పార్టీది పచ్చి మోసం. 2 లక్షల లోపు మాఫీయే శుద్ధ అబద్ధం. ఇకనైనా మాట నిలబెట్టుకోండి. సీఎం కు హరీష్ బహిరంగ లేఖ. రుణమాఫీపై ఆధారాలతో నిలదీత. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ఓటర్లను మోసం చేసినావు. 15 ఆగస్టున చేస్తానని ప్రజలను మోసగించినావు. 31 రకాల కొర్రీలతో మాఫీ కాకుండా రైతుల్ని మోసం చేసినావు. మాఫీ కాకుండానే అయిపోయిందని తెలంగాణను మోసగించినావు. అబద్ధాలతో ఇప్పుడు దేశాన్ని మోసం చేస్తున్నావు. సీఎం కు లేఖలో హరీష్. రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్ సిద్ధపడుతున్నది. రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ అమలుపై ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ సగమే స్పష్టం చేసిన ఎస్బీఐ గణాంకాలు. ఆర్టీఐ కింద సమాచారం కోరిన హరీష్. లీడ్ బ్యాంక్ లిఖిత పూర్వక జవాబు. 1 లక్ష లోపు రుణాలు. రైతులు రుణమాఫీ పొందిన వారి వివరాలు ఇక్కడ లీడ్ బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబిచ్చినటువంటి పత్రంలో ఉన్నటువంటి విధానం చూసినట్లయితే మనకు 1 లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు రైతులు 5,74,137. ఇందులో మాఫీ అయింది 2,99,445. ఇక 1 లక్ష నుంచి 1.5 లక్షల మధ్యలో రైతులు 2,62,341 మంది రైతులకు 1,30,915 మందికి మాఫీ అయింది. 1.5 1.5 నుంచి 2 లక్షల మధ్య ఉన్నటువంటి రైతులు 1,65,607 మంది రైతులకు 65,321 మందికి మాఫీ అయింది. ఇక 2 లక్షలకు పైన ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వారు 89,373 మంది రైతులకు ఇప్పటి వరకు సమాచారం లేదు. ఇది లీడ్ బ్యాంక్ లిఖిత పూర్వక జవాబు. ఆర్టీఐ కింద సమాచారం కోరినటువంటి హరీష్ రావు తీసుకున్నటువంటి స్పష్టం చేసినటువంటి ఎస్బీఐ గణాంకాలు ఈ విధంగా ఉన్నట్లుగా మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇవ్వడం జరిగింది. అబద్ధాల రంగనాథ్. హైడ్రాది పూటకో పరిధి, రోజుకో వైఖరి. ఆది నుంచి 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్న కమిషనర్. మీడియా ముందు అసత్యాలు. అలవోకగా నాలుక మడత. మూసి పరిధి తమది కాదని చెప్పడం పైన అనుమానాలు. 111 జీవోపై రోజుల వ్యవధిలోనే మారిన రంగనాథ్ స్టాండ్. ఖానాపూర్లోను కూల్చివేతలు, జన్వాడపై విరుద్ధ వ్యాఖ్యలు.
రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడుతుంటారని, వ్యాపారవేత్తలు నాలుక మడత వేస్తుంటారని జనబాహుల్యంలో ఓ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోటి నుంచి అబద్ధాలు వెలువడడం పరిశీలకులను విస్మయపరుస్తున్నది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్, ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన అధికారి ఏవి రంగనాథ్ అబద్ధాలు ఆడడం ఎంతవరకు సమంజసం? ఆయన అలవోకగా అబద్ధాలు ఆడుతూ పూటకో పరిధి వర్ణిస్తూ రోజుకో వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇవేవో గాలిలో చేసే ఆరోపణలు కావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ అధికారికంగా జీవో జారీ చేయడానికి ఒక రోజు ముందే రంగనాథ్ చేసినటువంటి తప్పటడుగు. హైడ్రా వర్సెస్ జిహెచ్ఎంసీ. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి మధ్య ఆధిపత్య పోరు. హైడ్రా తీరుపై బల్దియా ఉద్యోగుల మండిపాటు, వెనక్కి రాని కార్పొరేషన్ అధికారులు. చర్యలకు సిద్ధమైన గ్రేటర్ కమిషనర్, జీతాలు ఆపాలంటూ ఫైనాన్స్ విభాగానికి లేఖ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో సింగరేణి కార్మికుల దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న పోలీసులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు బీఆర్ఎస్ దీక్షపై పోలీస్ జులుం. సింగరేణి వాస్తవ లాభాల్లో వాటా కోసం గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ దీక్ష అడ్డుకున్న పోలీసులు. టెంట్ పీకేసీ దౌర్జన్యం. టీబీజీకేఎస్ కార్యాలయంలో దీక్ష కొనసాగింపు. సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల్లో 33% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. టెంట్ వేయకుండా అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పాలసీయే లేదు, కొనుగోళ్లు ఎట్లా? మిల్లర్లతో ఖరారు కాని ఒప్పందం. ధాన్యం దించేది లేదంటున్న మిల్లర్లు. సన్నాల అవుట్ టర్న్ తేల్చాలని పట్టు. మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామన్న మంత్రి ఉత్తమ్. ఇప్పటి వరకు ఒక్క కేంద్రమైన ఏర్పాటు చేయని కాంగ్రెస్ సర్కార్. యాసంగి మాదిరిగానే ఈ సీజన్ లోనూ ధాన్యం కొనుగోలులో గందరగోళం. రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లలో పౌర సరఫరాల సంస్థ విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలను పరిష్కరించకుండానే ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం హడావిడి చేస్తున్నది. ధాన్యం కొనుగోలు నియమ నిబంధనలపై ఇప్పటి వరకు పాలసీని సిద్ధం చేయలేదు. రాయలసీమ ఎత్తిపోతలతో భారీ జలదోపిడి. రోజుకు 3 టీఎంసీలు, ఏకంగా 12 సొరంగాలతో పంప్ హౌస్. కృష్ణానదిలో 18 కిలోమీటర్ల కాలువ, మొత్తం 111 టీఎంసీల తరలింపే లక్ష్యం. రాష్ట్ర జలవనరుల నిపుణుల ఆందోళన. జలదోపిడిపై ప్రభుత్వం మౌనం వీడాలి. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ డిమాండ్. శ్రీశైలం ఎడారి కాబోతున్నది. ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కార్ మౌనం వల్ల శ్రీశైలంలో చుక్క నీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తున్నది. ఏకంగా రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా భారీ నిర్మాణం చేపడుతున్నారు. ఇదే గనక జరిగితే తెలంగాణలో కృష్ణమ్మ పరవళ్ల చరిత్రలో చదువుకునే ఓ పాఠంగా మాత్రమే మిగులుతాయి. లిఫ్ట్ పనులు నిజమే. ఎంఓఈఎఫ్ జాయింట్ కమిటీ ఒప్పుకోలు. ఎట్టకేలకు గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక. అయినా దృష్టి సారించని కాంగ్రెస్ సర్కార్. లేఖలే తప్ప కేంద్రంపై ఒత్తిడి తేని ప్రభుత్వం. దసరా తర్వాత సిద్ధరామయ్య రాజీనామా. రణరంగంగా పశ్చిమాసియా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి. గాజాలో దారుణ పరిస్థితులు. వేలాది మంది మృత్యువాత. ఇరాన్ హెజ్బొల్లా జోక్యంతో పెరిగిన ఉద్రిక్తత. రివర్ ఫ్రంట్స్ సీన్ రివర్స్. 1,50,000 కోట్లు మూసీ పాలేనా? దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే. నమామి గంగే మొదలు చంబల్ వరకు అన్నిటిది అదే పరిస్థితి. శాస్త్రీయత, ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్. 1,000 కోట్లు నీటిపాలు. శాస్త్రీయ సర్వే, సీవరేజ్ ట్రీట్మెంట్ లేకుండా మూసీపై ముందుకు. పేద బడుగు వర్గాల ఇండ్లను కూల్చివేయడంపైనే సర్కార్ ఆసక్తి. ఇక 1,50,000 కోట్లు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఒక రివర్ ఫ్రంట్ కు ఈ స్థాయిలో బడ్జెట్ ను ఏ దేశం ఇంతవరకు ప్రకటించలేదు. కానీ మూసీ రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది. చేదు నిజం ఏమిటంటే దేశంలో చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయాయి. 1,50,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్ లో సగం. ఇప్పుడు ఆ నిధులను కాంగ్రెస్ సర్కార్ నీటిపాలు చేయబోతున్నదా? 9న కొత్త టీచర్లకు నియామక పత్రాలు. నేడు జిల్లా కలెక్టర్లకు ఎంపిక జాబితాలు. 12 రకాల క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్ష బ్రిటన్ లో అందుబాటులోకి. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.